దేవుడు మనం ప్రేమించి మనకిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినానికి నియమించబడ్డ వాక్య భాగము మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 24 నుండి 30 వచనాలు ధ్యానములకు వెళదాం. మత్తయి రాసిన సువార్త 25, 24 నుండి 30 వచనాలు. తరువాత ఒక తలాంతు తీసుకొనిన వాడును వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగవా? అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిని అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయి ఉండున నేను. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ಶಹೋಬಾಶ್ಯ ನಾರಿಕರ ಸೀನಾದಕಡಿಕೆರ ವಾಶ್ಯಂದಲ ವಿರಿಂದರ ವಾಸೀಕರ ಕುಂದರ ಸೀಕರ ಕುರುಂದರ ఇన్ సెవెస్తా గ్లోరీ హల్లెలూయా స్తోత్రం. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశములో ఉన్నది. నేడంతల ఆత్మ నా మీద కుమ్మరించి నా నోటి బోరగా ఉండి నాతో అందరితో మాట్లాడి మీరు మహిమ పొందాలని దేవాన్ని కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని కృపగా వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో ఏమని సెలవిస్తుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కొన్ని తలాంతులు దేవుడు కొంతమందికి ఇచ్చినప్పుడు అందరికి కూడా ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ప్రతి ఒక్కరికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఎన్ని తలాంతులు ఇచ్చాడు? ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 10 ఇచ్చాడు. అవునా కాదా? ఏమిచ్చాడు? అందరికీ ఒకటే తలాంతు, ఒక్కటే తలాంతు ఇచ్చాడు. కానీ వాళ్ళు ఎక్కువ చేసుకున్నారు. ఈరోజు మనము ఆ తలాంతులను పాడు చేస్తున్నాం. వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, నీకిచ్చిన తలాంతు ఎక్కువైందా, అలాగే ఉందా? ఈరోజు ఆ ఒక్క తలాంతు తీసుకున్న వ్యక్తిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క తలాంతు తీసుకుని, ఒక ఆయన 10 చేసుకున్నాడు, ఒక ఆయన 5 చేసుకున్నాడు. వీడు మాత్రం తలాంతుని అలాగే జాగ్రత్తగా దాచాడు. సరే చూద్దాం. తరువాత ఒక్క తలాంతు తీసుకుని వాడిని వచ్చి, అయ్యా, నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడునైనా కఠినుడవని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఈ దాసుడు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు కఠినుడువయ్యా, అందుకనే ఈ తలాంతుని జాగ్రత్తగా దాచిపెట్టాను. ఎందుకంటే నీవు విత్తని చోట కోసేవాడవి, చల్లని చోట పంట కూర్చువాడవై ఉన్నావని కఠినుడవని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనమని చెప్పాను. దేవునికి స్తోత్రం. మరలా తిరిగి ఆ తలాంతుని దేవునికి అప్పజెప్తున్నాడు. ఇంకేమైందో చూద్దాం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చువాడని నీవు ఎరుగుదువా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎరుగుదువా? అట్లయితే నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందిని అని చెప్పి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవునికి మనం ఇచ్చేటటువంటి జవాబు ఏంటో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీవు నేను కూడా దేవునికి ఏ ప్రకారంగా ఉన్నామో పరీక్షించుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయ్యుడి. దేవునికి స్తోత్రం. ఇంకా 10 సంపాదించిన వ్యక్తికి దాన్ని ఇచ్చేయండి. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధిగా కలుగును. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడి పని చేస్తున్న పని ఎన్నటికీ కూడా అది నష్టమో కాదు.
దేవునికి స్తోత్రం. ఎప్పటికీ కూడా అది మేలే, కీడైతే ఎన్నడికి కాదు గనక నీవు ఇప్పుడు చేయవలసినదేంటో దేవుడు ఈరోజు మనతో హెచ్చరిక చేసి మనతో మాట్లాడుతూ వస్తున్నారు. దేవుని స్తోత్రం. ఈరోజు ఒక సోమరి వాళ్ళ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సామెతల 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చూద్దాం. ఈ చెడ్డ దాసుని జీవితం ఎలాగుందో చూద్దాం. సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించేదనని, కొంచెము కునికేదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండేదనని నీవు అనుకొనిచుందువు. దేవునికి స్తోత్రం. ఈ సోమరైనటువంటి చెడ్డ దాసుడు ఏమంటున్నాడు? సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఎప్పుడు నీ బతుకు నిద్రేనా, మత్తేనా? ఏ మత్తు? లోకపు మత్తు, లౌకిక ఆలోచనలు మత్తు, లౌకిక సంతోషం మత్తు, లోకస్తులను సంతోష పెట్టేటటువంటి మత్తు. ఈ మత్తు ఎంతకాలం నీ జీవితంలో? మత్తులో నుండి నువ్వు బయటకు రావా అని దేవుడు ఈరోజు మనతో అడుగుతూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. మన ఒక సహోదరి తన కల చెప్పింది. మందిరంలో ఎంతమందో పడుకునే ఉన్నారంట, మత్తుగా పండుకున్నారట. దేవుని స్తోత్రం. మరికొంతమంది ముచ్చట్లాడుతున్నారు, మరికొంతమంది లేచి వెళుతున్నారు. ఈ రకంగా ఆమెకు వచ్చినటువంటి కళ. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు నా సహోదరి మరి ఈరోజు థామస్ చెప్తున్నాడు ఏమని? నీలాగా ఒక ప్రవచనము దేవుడు మాట్లాడుతున్నాడు అని. మొన్న ఒక అమ్మాయి అనమాట, నేను వారికి క్లాసులు తీసుకుంటున్నాను, బైబిల్ క్లాస్ తీసుకుంటే అది కూర్చున్నప్పటి నుంచి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుందో వాక్యానికి ఏడుస్తారు వీళ్ళు, అలాగే అనుకున్నాము, ఊరుకున్నాను. అయితే దేవుని స్తోత్రం ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అప్పుడు చెప్తుంది ఏంటి, నువ్వు వచ్చి ఒక పాత పుస్తకం నాకు ఇచ్చావు, మళ్ళీ ఇంకా కొన్ని పాంప్లెట్స్ ఇచ్చావు, ఇక నేను మరి ఎన్నడూ రాను, వెళ్ళిపోతున్నానని ఇలా చెప్పేసరికి నాకు చాలా ఏడుపు వచ్చింది. నాకు ఆ కల గుర్తొచ్చుతుంటే అని ఏడుస్తా ఉంది, ఇంకా బాగా ఏడుస్తానే ఉంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఈ సోమరి అయిన చెడ్డదాసుడు, వీడు ఎలాంటి జీవితం అంటే వీడిది దేవుని కొరకు వీడు జీవించాడు. దేవుని యొక్క స్వార్థ వాడు ప్రకటన చేయలేడు, దేవునితో వాడు బ్రతకలేడు. వీడు మొత్తం ఏంటంటే జనాలను సంతోష పెట్టాలనే మత్తు, జనాలతో తిరగడమే మత్తు. ఈ మత్తు వెళ్ళకపోతే నిశ్చయముగా మనం వెళ్ళేది నాశనానికేనని వాక్యం చెప్తుంది. అందుకే అంటున్నాడు, ఈ వీడిని తీసుకెళ్ళి ఎక్కడ వేయమంటున్నాడు? దేవునికి స్తోత్రం. చీకటి కొట్టులో వేయండి. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా అలాంటి కొట్టులోకి వెళ్ళక ముందే మనస్సు మార్చుకోవాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. మాటికి హెచ్చరిక చేసినప్పటికీ మనం ఇంకా మత్తు వదలకపోతే శిక్ష తప్పించుకోలేము. అందుకే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఏమన్నాడు? కొంచెము సేపు సోమరి, ఎందాక నీవు పండుకొని ఎందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు. ఎప్పుడు నీవు మత్తు వదులుతాది? ఎంతకాలం ఆ మత్తుతో వెళ్తా ఉంటావు? ఎంతకాలం లోకాన్ని సంతోష పెడతావు? ఎంతకాలం లోకముతో నీ జీవితాన్ని ముడిపెట్టుకుంటావు అని అడుగుతున్నాడు. తర్వాత ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, సేపు చేతులు ముడుచుకొని పరుండదనని నీవు అనుకుంటున్నావే. దేవునికి స్తోత్రం. వీడి పని ఏంటంటే, అబ్బా ఎవరు ఎందుకు వెళ్ళాలి, ఏదో దొరక్క ఒక రోజు దొరికింది, ఈ రోజు నా ఎంజాయ్మెంట్ కొరకు వినియోగిస్తా, ఆ ఇంటికి వెళ్తా, ఈ ఇంటికి వెళ్తా, అక్కడికి వెళ్తా, ఇక్కడికి వెళ్తా, వాళ్ళతో సరదా తీర్చుకుంటా, వీళ్ళతో సరదా తీర్చుకుంటానని మన జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. లేకపోతే ఎక్కడైనా మార్కెట్కి వెళ్దాం, అదికి వెళ్దాం, ఇదికి వెళ్దామే కానీ దేవుని పని అన్న దాని మీద మనము మనసు పెట్టలేకపోతున్నామని వాక్యం ఈ రోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. ఇంకేమంటున్నాడు? అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక దోపిడిగాడు, ఒక దొంగ వచ్చినట్లుగా నీ ఆత్మీయ జీవితం అన్నది అది దొంగిలించుకుని వెళ్ళిపోతుంది. నీకు ఆత్మ జీవితం ఇక ఉండదు. నీకున్నటువంటి ఆత్మీయ యొక్క శక్తి కోల్పోబోతున్నావు. పరిశుద్ధాత్మను నువ్వు వదిలిపెట్టుకుంటున్నావు. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నది. ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో పనికిరావు. మనకి దేవుని పరిచర్య చేసే వ్యక్తికి, దేవునితో సాగే వ్యక్తికి
ఏ బంధకాలు ఉండకూడదు. ఎవరితో కూడా మనకి సంబంధాలు లేవు. ఎందుకంటే దేవుని కొరకు జీవించే ప్రతి ఒక్కడు కూడా తాను దేవుని కొరకే జీవించాలి గనక ఇక్కడ అన్నాడు, దోపిడిగాడు వచ్చినట్లు ఆ సమయంలో దొంగోడు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం ప్రియులారా. ఎక్కడికి వచ్చాడు? వాడి దగ్గరకు వచ్చి ఏమెత్తుకుపోతున్నాడు? ఆత్మీయ జీవితాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక వాని బ్రతుకు ఇక ఆత్మీయ స్థితిలో ఉండదు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, దరిద్రత నీ దగ్గరికి రాబోతున్నది. ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఒక ఆయుధదారుడు లేదా ఒక ఏదన్నా పిస్టల్ గిస్టల్ పట్టుకున్నటువంటి వ్యక్తి వస్తే ఎలాగ మనల్ని చంపుతాడో అదే రీతిగా ఇక్కడ కూడా అది జరగబోతున్నది. హల్లెలూయా. ఆత్మీయతలో దెబ్బ తినబోతున్నావు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పరుగు పెట్టావు, ఇప్పుడు మత్తురాలు అయిపోయావు. ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏమి ధరించుకోవాలి, ఈ ఆశలు కలిగి ఉన్నావు, ఈ కోరికలు కలిగి ఉన్నావు కనుక నిన్ను శత్రువు పట్టుకుని నాశనము చేయబోతున్నది. ఈ ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఆ తలాంతును జాగ్రత్తగా దాచాడే కానీ అది వ్యాపారంలోకి తీసుకెళ్ళలేదు గనక చివరికి నాశనానికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకేమంటున్నాడు? కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడు. ఇక మిగిలింది ఏంటంటే వంకలు పెట్టి మాట్లాడతాడు. కుటిలమైన మాటలు, కుక్కను అంకపెట్టి, పిల్లిని అంకపెట్టి, కోడిలను అంకపెట్టి వంకరి మాటలు మాట్లాడతాం. ఈ వంకరి మాటలన్నవి మనకి పనికిరావు. నిశ్చయముగా ఎప్పుడైతే సాతాను మనం పట్టుకుందో, ఆయుధదారుడుగా అది మన మీదకి వచ్చిందో దాన్ని మనం ఆయుధముగా ధరించుకుంటాం. దాని క్రియలు మనము ధరించుకుంటాం, దాని మాటలు మనము ధరించుకుంటాం, దాని ఆలోచనలు మనం ధరించుకుంటాం. అవి ధరించుకుని ఏం చేస్తున్నాం? దేవుని ప్రజలను హింసించటం ప్రారంభిస్తాం. ఒక్క తలాంతోడు చేసే పని ఇదే. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకనే వాక్యం నీకు నాకు కూడా హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం 10వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవునికి స్తోత్రం. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. దేవునికి స్తోత్రం. ఈ రోజు నా సహోదరి సహోదరుడా, దేవుని మాటలు మనతో హెచ్చరిక చేస్తున్నాయి. దేవుని పని అశ్రద్ధగా చేయడానికి వీల్లేదు. దేవుని వాక్యం అంటుంది, అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు. అందుకే బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడు కాబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీవు బద్ధకాన్ని వదలాలి. దేవుని విషయంలో ఒక్క తలాంతు తీసుకున్నవాడు ఎలాగున్నాడు? బద్ధకంగా ఉన్నాడు, సోమరోడాడు. అందుకేనే దేవునికి స్తోత్రం ప్రియులారా, బద్ధకముగా పని చేయువాడు దరిద్రుడాడు. ఆడికి అభివృద్ధి అన్నది ఉండదు. వాని జీవితములో ఆశీర్వాదాలు ఉండవు, వాని జీవితములో దీవెనలు ఉండవు. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తూ వస్తున్నది, బద్ధకముగా దేవుని పని చేయకూడదు. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు. హల్లెలూయా. అనేక మంది ఆత్మలను రక్షించుకొని దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈరోజు ఆయన సన్నిధిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఒక్క తలాంతా, ఆ ఒక్క తలాంతు తీసుకొని భూమిలో కట్టిపెట్టాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి ఒకడు 10 తలాంతులు సంపాదించాడు. మరి ఒకడు దేవుని స్తోత్రం 5 తలాంతులు తీసి సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఉన్నవానికి ఇంకా దేవుడిచ్చి ఇంకా వాడుకోబోతున్నాడు. లేని వాడి దగ్గర నుంచి ఆ ఒక్క రక్షణ కూడా లాగివేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ఉపయోగం లేని అంజూరపు చెట్టులాగుంటావో, ఎప్పుడైతే ఆకులు కనపడి ఫలాలు లేని జీవితం నీలో ఉంటుందో, అప్పుడే దేవుడు నీ యొద్ద నుండి ఆ తలాంతు తీస్తాడు. ఒక ఆయుధదారుడు నీ మీదకి వస్తాడు. వాడు నీ మీదకు రాగానే నీవేం చేస్తున్నావు? దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నావు. దేవునికే అక్కడ దూషించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇలాంటోడివి అలాంటోడివని
దేవుణ్ణి బిడ్డలను ఎప్పుడైతే అన్నామో అప్పుడే మనం అదే స్థితిలో మరి దేవుని దూషిస్తున్నట్టు. అందుకే అంటున్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు దేవుణ్ణి ప్రేమించలేడు. దేవుణ్ణి నువ్వు ప్రేమించాలంటే ముందు నీ సహోదరుని ప్రేమించాలి. ఈ లోకములో మనం కనబడేటటువంటి వానికి ప్రేమించలేనటువంటి వాళ్ళం, కనబడలేని దేవుణ్ణి ప్రేమించటం అసంభవం. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది. దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు నేను కూడా ప్రభు నందు ఎలా ఉన్నామో పరీక్షించుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. చూడండి 26వ వచనం చూద్దాం. అదే 10వ అధ్యాయం 26వ వచనం. సోమరి తనను పనిపెట్టు వారికి, సోమరి తనకు పనిపెట్టువానికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. దేవునికి స్తోత్రం. అయ్యా కాసేపు వెళ్ళి అక్కడ స్వార్థ చెప్పిరా అంటే ఈ సోమరుడుగా దీడు, వీడికి చాలా బాధేసేద్ది, ఇంక వెళ్ళడు సరికదా. దేవునికి స్తోత్రం. దేవుని వైపు చూడడు వాడు. ఇవాళ వెళ్ళలేను కాబట్టి ఈరోజు నాకు బాగోలేదు, ఈరోజు నా మనసు బాగోలేదు, ఈరోజు నా హృదయం బాగోలేదు, ఈరోజు ఏదో పిచ్చి పిచ్చిగా ఉంది, ఈరోజు ఏంటో అయిపోతుంది, ఇంక వెళ్ళను, అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే ఈ పని చెప్తున్నారో వాళ్ళకి ఎలా కనబడతారంటే ఎప్పుడు చూసినా నా ఎడగా నా వెనకాల పడుతుంది, ఎప్పుడు చూసినా నన్నే చెప్పమంటుంది ఏంటి అని. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా జాగ్రత్త. దేవుని విషయంలో సోమరితనం అన్నది ఉండకూడదు, చురుకుగా. అందుకే చురుకు అన్నది గొప్ప భాగ్యం అని వాక్యం చేత ఒక ధనము లాంటిది. చురుకుదనం చాలా అవసరం మనకి. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తూ వస్తున్నది, నీవు నేను కూడా అలాంటి చురుకుదనం ధరించుకోవాలి. కొంతమంది ఆడవాళ్ళు అయితే 8 గంటలు లేస్తారు తాయితీగా, సిగ్గుండదు వీళ్ళకి చెప్పడానికి కూడా. నాకు భలే సిగ్గు అనిపిస్తుంది. 8 గంటలు లేచి అప్పుడు లేస్తారంటే 8 గంటలకి. సిగ్గుమాలిన జీవితాలు అవి. మనము లేవలసింది. ఒకవేళ నేను లేవనేమో అని 3 గంటలకే 4 కోళ్ళు వస్తాయి నాకు. అందులో ఉంటాయి కదా ఒకదానికొకటి పోటీగా 4 కోళ్ళు. నేనేమనుకుంటాను 5 అయిపోయింది కాబోసు అని చూస్తే 3 అవుతుంది. ఓహో, నాకు లేపుతున్నది అన్నమాట ఇవి. హల్లెలూయా. నిశ్చయముగా మనము లేవవలసినది, దేవుని సన్నిధిలో మొరపెట్టవలసినది ఏ టైం? మొద్దుతనముగా పడుకుని నీకులాంటిది ఎవరికి కావాలి? ఇలాంటి వాళ్ళు ఎవ్వరికి అక్కర్లేదు. ఒళ్ళు మోసుకోవడానికి బాధ. ఈరోజు నా సహోదరి, ఆ మత్తు కూడా 2 రకాల మత్తులు ఉన్నాయి మనకి. ఆత్మ సంబంధమైన మత్తు, శరీరకరమైన మత్తు. ఈ శరీర సంబంధమైన మత్తు నిన్ను దరిద్రం తీసుకొస్తుంది. ఆత్మ సంబంధమైన మత్తు కూడా నీకు ఆత్మీయ జీవితంలో దరిద్రం తీసుకొస్తుంది. మత్తుగా అమ్మా రాత్రి అంతా పని చేసి వచ్చాను, హాయిగా పడుకో, సత్తే ఎక్కడికి వెళ్తావు? రాత్రంతా పని చేస్తావు, దేవుని సన్నిధిలో నువ్వు లేకపోతే ఎక్కడ చావబోతున్నావు? ఈరోజు ప్రశ్న వేస్తుంది దేవుడు. సహోదరి సహోదరుడా, దేవుని విషయంలోనే నీకు మత్తు. అదే నీ ఆఫీసు పని అనేసరికి 4 గంటలకైనా వెళ్ళాలంటే వెళ్తావు. ఈరోజు దేవుని వాక్యం నీకు నాకు చెప్తుంది, ఎంతకాలం ఈ మత్తు, ఎంతకాలం ఈ భయంకరమైన జీవితాలు. ఇక కొద్ది కాలానికి మూత వేయబడుతుంది, అప్పుడు ఇంకా బాగా మత్తుగా పండుకోవచ్చు, అభ్యంతరం ఏమీ లేదు. ఈరోజు వాక్యం నీకు నాకు కూడా సెలవిస్తుంది. మొట్టమొదట దేవునితో సరి చేసుకోవాలి. మనం దేవునితో సరి చేసుకోకుండా మనుషులతో నేను భలే అలాగే ఉంటానని అనుకుంటే కాదది. ఈరోజు నీవు దేవునితో సరి చేసుకున్న వ్యక్తి మనుషులతో కూడా సరి చేసుకుంటావు. మనుషులతో సరి చేసుకోలేనివాడివి దేవునితో కూడా సరి చేసుకోలేవు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీ శరీరపు మత్తు వదిలితేనే కానీ ఆత్మ సంబంధమైన చురుకుదనం నీలోకి రాదు. అయిపోయిందనుకోకు. నాచు జీవితాన్ని వదులుకోవాలని వాక్యం మనకి ఈరోజు చెప్తూ వస్తున్నది. 12వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. 12వ అధ్యాయం 24వ వచనం. శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. దేవునికి స్తోత్రం. వెట్టి పని అంటే మనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇలాంటి పనికి మాలిన పనికి వాళ్ళు పనికొస్తారు. ఎందుకంటే దేవుని పనికి వాళ్ళు పనికి రారు గనక వాళ్ళకి సహాయం, ఏళ్ళకి సహాయము, వాళ్ళ వెనకాల ఏళ్ళ వెనకాల అక్కడ తిరగడం ఇక్కడ తిరగడం, ఇయే ఎట్టి పనులంటే.
దైవత్వము కలిగిన వాడికి వెట్టి పనితో పని లేదు. ఈరోజు నువ్వు చేసేది వెట్టి పనులు. దేవుని సేవకి మానేసి లౌకికమైన స్థితిలోకి నువ్వు వెళితే నువ్వు వెట్టోడివి. వెట్టి పని చేయడానికే పనికొస్తావు నువ్వు. అందుకే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాంటి సోమర జీవితాలు వెట్టి పనికి పనికొస్తాయంట. అందుకే అంటున్నాడు, దేవునికి స్తోత్రం ప్రియులారా, శ్రద్ధగా పని చేయవారు ఏలుబడి చేయుదురు. సోమరులు వెట్టి పని చేయవలసి వచ్చును. ఒకని హృదయంలోని విచారము. దేవునికి స్తోత్రం. 13వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 13వ అధ్యాయం 4. సోమరి ఆశపడను కానీ వాని ప్రాణమునకు ఏమీయు దొరకదు. శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటాడు, తృప్తిగా ఉంటదంట. వాళ్ళది వీళ్ళకి తృప్తి ఉండదు. ఎవరినో కొట్టాలా, తిట్టాలా, హింసించాలి, ఎవరినొక నేదోడు చేసేదాకా మా బలే చేశానని ఆనందపడిపోయి తృప్తి పడుతుంటాం. అయితే వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతుంది. సోమరి ఆశపడును గాని వాని ప్రాణానికి ఏమీ దొరకదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం ప్రియులారా. చాలా మంది సోమరి అయిన దాసులు ఉన్నారు. వాళ్ళు పని చేయరు. పని చేయకుండా ఏం చేస్తారు? ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. ఆ ఇంటింటికి తిరిగి దేవునికి స్తోత్రం ప్రియులారా, చివరికి వారికి ఏమీ ఆ ఇంటింటికి తిరిగిన ఉన్నది కూడా ఓడగొట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, సోమరోడు పని అంతే. వాడికి ఏమీ ఉండదు గనక ఏ ఇంటికన్నా వెళ్తే ఏదన్నా దొరుకుతాదేమోనని ఆశపడేటటువంటి జీవితం వానిది. ఈరోజు నా సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం నీకు నాకు కూడా హెచ్చరిక చేస్తుంది. సోమరి ఆశపడును కానీ వానికి ఏమీ దొరకదు. వానికి ఏదీ లేదు, రక్షణ లేదు, దైవత్వము లేదు, ఏమీ ఉండవు వీళ్ళ జీవితంలో. దేవునికి స్తోత్రం. తర్వాత శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా ఉంటుందని వాక్యం మనతో చెప్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. చూద్దాం 19వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. 19:15. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును. సోమరివాడు పస్తు పడి ఉండును. మన మందిరంలో చాలా మంది సోమరులు ఉన్నట్టుగా అమ్మాయికి చూపించారు కదా. చాలా మంది ఉన్నారు పస్తు జీవితం. అంటే వీళ్ళలో వాక్య తృప్తి అన్నది ఉండదు. ఎంత తినినా వానికి తిన్నట్టుండదంట. ఎందుకు? ఈడు సోమరోడు. ఏంటి, వస్తాడు, కూర్చుంటాడు, వేస్తా ఉంటాడు, అది ఉపయోగమో లేదు. ఈరోజు ఇది వేసుకుంటాడు, రేపు ఇంకోటి వేసుకుంటాడు, ఎల్లుండి ఇంకోటి వేసుకుంటాడు. వాక్యం వేసుకోవడమే కానీ వాని జీవితంలో తృప్తి అన్నది వానికి ఉండదు. ఎప్పుడైనా సరే మనం అందించిన వాక్యం మరొకరికి అందించిన తర్వాత కొంత తృప్తి అన్నది మనలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యం మనం అందించమో అప్పుడు మన జీవితంలో తృప్తి అన్నది మనకి ఉండదు. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. చాలా మంది అంటారు, ఈరోజు నేను సేవకి వెళ్ళాను, నాకు ఎంత తృప్తిగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో, నాకు ఎంత ఆనందంగా ఉందో అని. దేవునికి స్తోత్రం ప్రియులారా. తృప్తి, దేవుని సన్నిధిలో తృప్తి కావాలి అంటే నువ్వు సోమరోళ్ళలాగా ఇంటింటికి తిరగడం, ఇంట్లో పడుకోవడం కాదు. నీకు సాధ్యమైనంత మటుకు దేవుడిచ్చిన నీ జ్ఞానాన్ని బట్టి అనేక మందిని రక్షించాలి. నీవు ఎప్పుడైతే అలా చేస్తూ వెళుతూ ఉంటావో అనుభవంలోకి నీ జీవితము వెళ్తాది గనక అప్పుడు నీలో ఒక తృప్తి కలుగుద్ది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అదే దేవుని యొక్క వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. 24వ వచనం ఏముంది? సోమరి పాత్రలో చెయ్యి ముంచునే గాని తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనను ఎత్తడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో చెయ్యేస్తాడు కానీ అది ఏ మాత్రం కూడా అతని జీవితానికి అది అన్వయించుకోడు. అందుకని సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి అంటే తన జీవితానికి అది ఉపయోగించుకొన జాలడు. అందుకే సహోదరి, నీ జీవితానికి వాక్యము ఉపయోగపడాలి అంటే నిశ్చయముగా నీవు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని నువ్వు అనుసరించు. నీ జీవితంలో నువ్వు అనుసరించకుండా ఇతరులకు అనుసరించని చెప్పడానికి వీల్లేదు.
అందుకే వాక్యం అంటుంది, అంతకన్నా దరిద్రుడైనోడు ఇంకొకడు లేడు అంటున్నాడు. ముందు నువ్వు బోధించిన బోధ ఏమయ్యింది? బోధ ప్రకారంగా నువ్వు నడుస్తున్నావో లేదో పరీక్షించుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తున్నది. దేవునికి స్తోత్రం. సోమరి పాత్రలు వాక్యంలో ఏం చేస్తున్నాడు? చెయ్యేస్తున్నాడు. వాక్యం అందుకే కొంతమంది ఏం చేశారు? తెరిసి చూశారు. మరికొంతమంది ఏం చేశారు? పట్టుకోబోతున్నారు. ఇద్దరు నాశనానికి వెళ్తున్నారు. వీళ్ళు కూడా అలా వేస్తున్నాడంతే, వాక్యంలో చెయ్యేస్తున్నాడు. కానీ ఇది అతనికి ఏమాత్రము కూడా ఉపయోగకరముగా లేదు. అందుకే ఈరోజు నువ్వు జాగ్రత్తగా నేర్చుకోవాలని వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. మొన్న సహోదరి కదా, అమ్మా నువ్వు వెళ్ళి సామెతల గ్రంథం చదువు అన్నామంట. సామెతల గ్రంథంలో ఎంత జ్ఞానం ఉందో అది నేర్చుకుంటే మనకి ఇంకా మంచి జ్ఞానం వస్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారు. ఈరోజు ఈ జ్ఞానం నీకు అవసరం. నీవు ముంచుతున్నావు, నువ్వు చెయ్యి వేస్తున్నావు అందులో, కానీ అది నీ నోటి వరకు అది రావటం లేదు, నీకు ఉపయోగకరముగా అది లేదు అని చెప్తున్నాడు. ఈరోజు నా సహోదరి వేస్తున్నటువంటి నీవు దీన్ని, ఈ ఆహారాన్ని ఏం చేయాలా? తినాలా, నోటికి తినాలి. ఇది ఎప్పుడైతే నువ్వు తింటావో నువ్వు పుష్టిగా ఉంటావు. వాక్యాన్ని నువ్వు తినకుండా ఈ చెయ్యి వేస్తే నీకు పుష్టిధనము రాదు. అక్కడ ఆడి మాట వింటావు, ఇక్కడ వీళ్ళ మాట వింటావు, అక్కడ ఆ మాట వింటావు, ఈ మాట వింటావు, అందరి మాటలు వింటావు. ఆఖరికి వచ్చి నాశనానికి వెళతావు, నరకమే. అందుకే పళ్ళు కొరుకు స్థలములో వాన్ని పెట్టండి అన్నాడు. ఈరోజు ఆ పండ్లు కొరికే స్థలములో మన జీవితము గడపబోతున్నాం. అందుకే వాక్యం ఈరోజు మనతో చెప్తుంది, వేస్తున్నాడు, అది నోటి దాకా వెళ్ళటం లేదు, ఉపయోగము లేకుండా పోతున్నాడు. ఈరోజు నా సహోదరి, నీ వాక్యంలో చేవేస్తే సరిపోదు, అది నువ్వు తినాలి. తిని దాన్ని జీర్ణించుకొని పుష్టిగా దేవునిలో బలముగా ఉన్నట్లయితే నువ్వు దీని విషయంలో బలం పొందుతావు. లేనట్లయితే అక్కడికే వెళ్తావని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 4వ వచనం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోతకాలమున పంటను గూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. దేవునికి స్తోత్రం. విత్తు వేసే కాలములో మొట్టమొదట ఏం చేయాలి? ఇతను దున్నాలి. మనిషికి దున్నకపోతే ఆ విత్తు అన్నది వాని శరీరములో పడదు. హల్లెలూయా. అందుకే వాక్యం చేత ఏం చేయాలి? ముందు దున్నాల్సిందే. ప్రతి మనిషిని దున్నాలి. దున్నితే దేవునికి స్తోత్రం ప్రియులారా, అప్పుడు విత్తనాలు వేసినప్పుడు ఏమవుతుంది? అది ఫలితానికి వస్తుంది. ముద్దు పెట్టుకుంటే రాదు, ముచ్చట చెప్తే రాదు. బ్రదర్, హలో బ్రదర్, మనందరం ఏక మనసుతో ప్రార్థన చేసుకుందాం బ్రదర్ అంటే ఇది రాదు. జాగ్రత్త. ఉగ్రత స్థలము మన దగ్గర, ఉగ్రత దగ్గరగానే మనం ఉన్నాం, ఎక్కువ దూరం ఏమీ లేము. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఉగ్రత దాన్ని మాత్రం మనం తప్పించుకొన జాలం. అందుకే వాక్యం అంటుంది, దున్నే కాలములో ఈ సోమరుడు ఏం చేస్తున్నాడు? దేవునికి దున్నడు. దున్నకుండానే ఏం చేస్తున్నాడు వీడు? విత్తులు వేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. అది పంటకు వస్తుందా? రాదు. అందుకే అంటున్నాడు, చూడండి మళ్ళీ చూద్దాం. విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవు. దేవునికి స్తోత్రం. అక్కడ పంట పండదు. చాలా మంది సంఘాలు పండటం లేదు. కారణం, సంఘాన్ని ముద్దు పెట్టుకుంటున్నారు. మళ్ళా వాడు వస్తాడు, వాళ్ళు రాకపోతే నీకేమయ్యే? ఆడు పోతే ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారు. కానీ చేయవలసిన పని చేయాల్సిందే. గద్దించవలసిన సమయంలో గద్దించాల్సిందే. దున్నవలసిన సమయంలో దున్నాల్సిందే. ఆ దున్నిన తర్వాత విత్తనము వేస్తే విత్తనం ఏం చేస్తుంది? మంచి ఫలానికి వస్తుంది. దేవునికి స్తోత్రం ప్రియులారా. విచ్చలివిడిగా తిరిగి గంతులేస్తే అది దున్నవలసిన కాలములో విత్తనము వేయలేము. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈరోజు నీవు దున్నాలని వాక్యం మనతో చెప్తుంది. ఏమంటున్నాడు అక్కడ? సోమరివాడు విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చి వాడు విచారణ చెయ్యడు. దేవునికి స్తోత్రం ప్రియులారా.
కాబట్టి ఇక ఏమీ దొరకదు గనుక అతనికి ఏమాత్రము పంట అన్నది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, ప్రతి సమయంలో ఏ కాలములో ఆ పని జరగాల్సి ఉంది. ఏ కాలములో ఆ పని నువ్వు చెయ్యలేకపోతే లాభం అంటూ ఉండదని వాక్యం మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతూ వస్తున్నది. దేవుని స్తోత్రం. చూద్దాం 13వ వచనం చూద్దాం. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నిద్రయందు ఆసక్తి విడువుము. నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదు. నువ్వు మత్తులో ఉంటే వాక్యం నీకు ఎక్కదు. ఎంత వాక్యం చెప్పినా సరే నీ మనసులో మత్తుంది. ఏం తినాలో, ఏం తాగాలో, ఏం ధరించుకోవాలో, ఏం సంపాదన చేయాలో, ఇప్పుడు నేను వెళ్ళి ఎలాగెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ పని జరిగించాలి, ఈ కథానికాలన్నీ కూడా మన జీవితంలో గూడు కట్టుకుని ఉన్నాయి. కాబట్టి ఈ గూడు కట్టుకున్నటువంటి ఈ కథానికములో నీకు వాక్యం వచ్చే సమయంలో ఈ వాక్యాన్ని నువ్వు వినవగలక నీ మీదికి అపాయం వచ్చినప్పుడు, కీడొచ్చినప్పుడు ఎవ్వడు నిన్ను రక్షింపజాలడు. ఇది నిశ్చయం. దేవుని ఉగ్రత వచ్చిన రోజుని ఎవ్వడు వాడిని రక్షించాడు. కారణం ఏంటంటే ఆ సమయంలో నువ్వు ఏ ప్రకారంగా జీవించాలి అన్నది ఆ సమయంలో మత్తులో ఉన్నావు కాబట్టి నీకు అది అర్థము కాలేదు. దేవునికి స్తోత్రం. నీవు మేల్కొని ఉండిన ఆహారము తిని తృప్తి పొందుదువు అని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేసి మాట్లాడుతుంది. 24:9 వచనం చూద్దాం. 24 అధ్యాయం 9 వచనం. మూర్ఖుని యోచన పాపము, మూర్ఖుని యోచన పాపము. అపహాసకులు నరులకు హేయులు, అపహాసకులు నరులకు హేయులు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ రోజు దేవుని వాక్యం మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. ఏమంటున్నాడు ఇక్కడ? మూర్ఖుని యోచన పాపము, అపహాసకులు నరులకు హేయులు. దేవుని స్తోత్రం. అదే 30వ వచనం కూడా చూద్దాం చూడండి. సోమరివాని చేను నేను దాటిరాగా, సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. సోమరి వాని చేను నేను దాటిరాగా. ఈరోజు సోమరోడి జీవితాన్ని చూస్తుంటే వాడి జీవితం ఎలాగుందంట? ముండ్ల తుప్పలు. వాడు భయంకరమైన మాటలు మాట్లాడతాడు. ముళ్ళు జీవితం వానిది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే వాక్యం ఈరోజు మనతో సెలవిస్తున్నది. వాని చేను, వాని హృదయము ఎలాంటిదో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ సోమరోడు పని చెయ్యడు గనక పని చేసేవాడిని ఏం చేస్తుంటాడు? వీడు హింసిస్తూ ఉంటాడు, దుఃఖపరుస్తూ ఉంటాడు. వాని దుఃఖం దేవుడు చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంత సునాయాసంగా దేవుడు వదిలేవాడు కాదు. ఒక దినం నువ్వు లెక్క చెప్పాలని వాక్యం మనతో చెప్తూ వస్తున్నది. సోమరి వాని చేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని అన్నంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటున్నాను. నేను దానిని చూచి ఆలోచన చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ సోమరోడి జీవితం ఎలాగుందో అని. ఈరోజు వాక్య జీవితం లేనటువంటి వ్యక్తి, వాక్యానికి చెవినివ్వలేనటువంటి వ్యక్తి, వాక్యానికి భయపడలేనటువంటి వ్యక్తి జీవితము ఎంత భయంకరంగా ఉందో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇక్కడ మరి ముండ్ల తుప్పలు బలిసి ఉన్నాయంట. ఈరోజు నా సహోదరి, ఈ ముళ్ళ తుప్పలు ఎందుకు పనికొస్తాయి అంటున్నాడు? కాల్చివేయబడడానికి. అందుకే ఒకసారి వెలిగించబడతాం, పరలోక సంబంధమైన వరమ రుచి చూచాక చివరికి ఏమైపోతున్నాడు ఈ వ్యక్తి? దేవునికి స్తోత్రం, పడిపోతున్నాడు, మళ్ళా పాప జీవితానికి వెళుతున్నాడు. అప్పుడు వీని జీవితంలో ముళ్ళ తుప్పలు మొదలెడతాయి. భయంకరమైనటువంటి దోలగొండ్ల చెట్లు అంటున్నాడు. ఎప్పుడు చూసినా పాప దురద అన్నది వీని గోకుతూనే ఉంటుందంట. పాపం అన్నది వీని గోకుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే వాక్యం మనతో చెప్తుంది. ఏమంటున్నాడు?
ఇదిగో దాని అందంతటా దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడిపోయింది. దేవునికి స్తోత్రం. కట్టబడిన గోడ పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఒక సోమరివాడు, ఆత్మ సంబంధమైన సోమరోడు, శరీర సంబంధమైన సోమరోడు. ఎప్పుడైతే ఆత్మీయ జీవితంలో సోమరతనం బయలుదేరిందో శారీరకంగా కూడా దానిలో నువ్వు సంపూర్ణమవుతావు. దేవునికి స్తోత్రం. దాని రాతి గోడ పడి ఉండెను, నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకో. ఒరే నాయనా, ఇలాంటోడు బతుకు నాకొద్దురో అని, ఇలాంటోడు జీవితం నాకొద్దు, ఇలాంటి మాటలు నాకొద్దు, ఇలాంటి జీవితం నాకొద్దు, ఇలాంటి స్థితి నాకొద్దు అని చెప్పి ఈ బుద్ధి తెచ్చుకుంటున్నాడు జ్ఞానము గలవాడు. దేవునికి స్తోత్రం. తర్వాత ఏమైంది? అది ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, ఇంకా కొంచెం చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత ఒక్క దాని మీద ఒకటి దెబ్బ కొడతా వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బ మొదలయ్యిందంటే దెబ్బ మీద దెబ్బ పడవలసింది. అందుకనే అది రాకముందే ఏం చేయాలంట? దేవుని వైపు చూడాలట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సహోదరి, ఇప్పటికైనా సమయం మించిపోలేదు. మహా ఇంకొక 2-3 నెలలు ఉంటామో, ఇంకెంత కాలమో నాకు అర్థమవదు. కానీ సమయం మాత్రం క్లోజ్ చేయడానికి దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. అన్నీ ఎక్కడికక్కడ. అందుకే ఇప్పుడు ఎవరైతే దేవుని మాట విని రక్షించబడి దేవుని కొరకు జీవిస్తున్నారో వారిని దేవుడు గుర్తిస్తున్నాడు. ఈరోజు నీవు నేను కూడా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. ఇహ సంబంధమైనటువంటి క్రియలన్నీ కూడా ఏం చేయాలి? చచ్చిపోవాలి. ఇహ సంబంధమైన క్రియలు, ఇహ సంబంధమైన స్నేహాలు, ఇహ సంబంధమైన బంధకాలు, ఇహ సంబంధమైన తిండి, బట్ట, ఇవన్నీ కూడా మన యొద్ద నుంచి వెళ్ళిపోవాలి. అవన్నీ వెళితేనే కానీ ఈరోజు నీకు ఆత్మీయతలో చురుకుదనం అన్నది రానే రాదని వాక్యం మనతో చెప్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తుకుని వస్తుంది, ఆత్మీయ జీవితంలో మత్తొస్తుంది. ఇక ఇప్పుడు ఆలోచన ఎక్కడికి వెళ్ళింది? లౌకికంగా ప్రారంభిస్తుంది, దైవత్వంలోకి రాదది. లౌకికంగా ప్రారంభమయ్యి లోక ఆలోచనల తట్టు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమవుతుంది? ఆయుధస్తుడు వచ్చినట్లు రక్షణ అన్నది ఇక వెళ్ళిపోద్ది. అప్పుడే దురదగొండ్లు కప్పబడతాయి, అప్పుడే రాతి గోడ పడిపోతుంది, అప్పుడే ముళ్ళ చెట్లు బలిసిపోయి వస్తాయి. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు అంటాం, ఇడు బాబు బలిసున్నాడు రా, వాడు ఏదో మాటలు మాట్లాడతాడు, వాడి నోటికి నొరివద్దు పో, ఆడి పోయాడు, ఇంకా ఆడి పని అయిపోయింది, ఆడి చెడిపోయాడు, పడిపోయాడు. సాధారణంగా ఎక్కువ ఆత్మ సంబంధమైన ఈ పరిశుద్ధాత్మ పొందినోడు సహవాసములో లేకపోతే, దేవునితో అటాచ్మెంట్ లేకపోతే, మళ్ళీ సహవాసం కూడా ఎవరితో కలిగి ఉండాలి? ఆత్మ సంబంధంతో కలిగి ఉండాలి. పర సంబంధమైన సహవాసం అయితే మరలా మొదట జీవితానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఆ తర్వాత కొద్ది కాలము పరిశుద్ధాత్మ ఏం చేస్తుంది? దుఃఖపడి వానిలో నుండి వెళ్ళిపోద్ది. ఇప్పుడు మొదటి స్థితి కన్నా వీడి కడపటి స్థితి భయంకరంగా ఉంటుంది. 7 దయ్యాలు అందులోకి తీసుకొస్తుంది, ఇంకెవ్వడూ మార్చలేడని వాక్యం చెప్తుంది. అందుకే మొదట వెళ్ళిపోయిన దెయ్యములు మళ్ళీ మొదలవుతాయి ఒక్కొక్కటి. అందుకే వీరి ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి వ్యక్తి తన్ను తాను ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలి. నా స్థితి ఎలా ఉంది? నేను ఎలాగున్నాను? నా పరిస్థితి ఏంటి? నా మాటలేంటి? నా జీవితం ఏంటి? నాలో ఉన్న అక్కస్యం ఏంటి? నాలో ఉన్న అసూయ ఏంటి? నాలో ఉన్న కక్ష ఏంటి? నేను ఏ స్థితిలో ఉన్నాను? నాలో ఎందుకు ఈ ప్రేమ రాకపోతుంది? కారణం దురదగొండ్ల చెట్లు, తర్వాత ముండ్ల తుప్పలు, ఇవన్నీ కూడా నీలో బలిసి ఉన్నాయి. ఇవి బలిస్తాయి కనుక ఇక నీకు మార్పు అన్నది రాదు. సహోదరుడా, దేవుని వైపు చూడకపోతే చివరికి నువ్వు వెళ్ళేది నాశనమేనని వాక్యం చెప్తూ వస్తున్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూద్దాం, 21వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. 21:5. శ్రద్ధ గల వారి యోచనలు లాభకరములు, శ్రద్ధ
గలవారి యోచనలు లాభకరములు, తాలిమి లేక పనిచేయవానికి తాలిమి లేక పని చేయవానికి నష్టమే ప్రాప్తించిన. ఈయనకి పాపం రెస్ట్లెస్ గా పని చేస్తాడు, ఆఫీసులో ఏదో పెద్ద పొడుగుని డబ్బులు ఇస్తారని. అందుకే వీరికి చివరికి ఏమొస్తుంది? నష్టం. ఎప్పుడు చూసినా చాలా పని ఉందండి ఆఫీస్లో, చాలా పని ఉంది. ఏం లాభం? నువ్వు వెళ్ళి నీకేమైనా ఇంక్రిమెంట్లు వచ్చాయా? జీతంలో కాదు పెద్ద డబ్బులు వచ్చాయా? ఏమీ లేవు. చివరికి ఏమొచ్చింది? నష్టం వచ్చింది. దేవుని పని వదిలిపెట్టావు, దయ్యం పని పట్టుకున్నావు, దానిలో నీకు రెస్ట్లెస్ గా పని చేస్తావు. ఏం లాభం? హల్లెలూయా. అదే దేవునిలో పని చేస్తే మనకెంతో లాభసాటి. అమ్మ ఇవాళ నేను చెప్పలేనే, నా వల్ల కాదని నాకు వచ్చి కూర్చుంటారు, పెద్ద రాక్షసులా కూర్చుంటారు నా ముందు. దేవుని స్తోత్రం. ఇంక పడలేక నడండి వస్తున్నానని చెప్పి వచ్చి ఒక గంటన్నర వాళ్ళతో కూర్చుని వాళ్ళకి వాక్యం చెప్పి ప్రార్థన చేయించుకుని బయలుదేరతాను. దేవుని స్తోత్రం. వాళ్ళు అంటారు, ఇంత లోతు వాక్యం ఉందని ఎన్నడూ మేము గ్రహించలేదు. ఇంత లోతు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నాడు, జ్ఞానాన్ని తవ్వే కొలిది జ్ఞానం వస్తుంది. కొంతమందికి దేవుని దగ్గరికి రాలేరు గనక వారికి జ్ఞానం ఉండదు. నాకు ఒక తెలిసిన వ్యక్తి ఉన్నాడు, రీసెంట్గా పెళ్లి చేసుకున్నాడు, భార్య వచ్చింది. అంతకుముందే 8 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి ఆ భార్య ఈయన ప్రేమించుకుంటూ వచ్చారు. అయితే రీసెంట్గా పెళ్ళి అయింది. అంతకుముందు ఇతను 8 సంవత్సరాల నుంచో 7 సంవత్సరాల నుంచో పని చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఆమె అక్కడ కూడా పనిచేసేది. అట్లా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు పార్ట్నర్షిప్ ఇంకొకటి తయారయ్యాడు. ఈ పార్ట్నర్షిప్ వచ్చినోడు ఈడేం చేస్తున్నాడంటే నెమ్మదిగా తల్లికి కొడుక్కి లింక్ పెట్టేశాడు. ఎందుకంటే పార్ట్నర్షిప్లో డబ్బు ఎలాగ గుంజాలి ప్రయత్నాలు మొదలెట్టాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే పార్ట్నర్షిప్ అంటే అసలు వద్దంటాను నేను. అయితే ఈ నెమ్మదిగా తల్లికి కొడుక్కి పెట్టాడు, మళ్ళీ కొడుక్కి చెల్లికి పెట్టాడు, కొడుక్కి తమ్ముడికి పెట్టాడు, భార్యకి భర్తకి పెట్టాడు, అందరికీ, మళ్ళీ భార్యకి అత్తకి పెట్టాడు, మరి మా ఆడబిడ్డకి వదినికి పెట్టాడు. ఇలాగ అందరినీ పెట్టేశాడు. పెట్టేసి నెమ్మదిగా ఏం చేశాడు? చొర్రాడు లోనకి. చొర్రి ఇప్పుడు ఏమన్నాడంటే, ఒక 3 నెలలు మీ వీళ్ళకి పడతలేదు కదా, ఒక 3 నెలల్లో మీ అత్తగారింటికి అమ్మను మీ ఆవిడని పంపించేయాలి. ఆవిడ వెళ్ళిపోయింది పాపం, ఆవిడ పంపించాడు, వెళ్ళిపోయింది. ఒక 3 నెలల తర్వాత రమ్మని. దేవునికి స్తోత్రం. ప్రియులార, ఇంట్లో మొదలు పెట్టాడు నెమ్మదిగా. తర్వాత అర్థమయ్యింది ఇదంతా చేస్తున్నది వీడేనని. అది మొత్తానికి వీడిని నెమ్మదిగా, ఆ తర్వాత నెమ్మదిగా ఈయన ఏం చేస్తాడు, వీళ్ళందరినీ ఎక్కడెక్కడో పెట్టేయమని చెప్పాడు. వీళ్ళకి వేరుగా ఇల్లు తీసేయి, నువ్వు ఇంకో చోట ఇల్లు తీసుకొని. ఇప్పుడు తర్వాత ఎవరిని సాఫ్ చేస్తాడు? ఎవరిని సాఫ్ చేయబోతున్నాడు? ప్రస్తుత రోజులను బట్టి. అందుకే ప్రస్తుత రోజులను బట్టి ఎవరిని నమ్మొద్దని చెప్తున్నాం. ఏ స్నేహితుడు పరమ మంచి స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు, మామూలు స్నేహితుడు కాదు, పరమ ముఖ్య స్నేహితుడు. చాలా జాగ్రత్త. పరమ ముఖ్య స్నేహితుడే రేపొద్దున్న నీకు మోసం చేసేది. ఆడిని నమ్ముతావు, ఆడే నేను తీసుకెళ్ళి నాశనానికి తీసుకెళ్తాడు. ఈరోజు నా సహోదరి, నువ్వు నమ్ముతున్నావు సహోదరుడా, నువ్వు నమ్ముతున్నావు నా స్నేహితుడని, వాడు నీకు తోలు తీసేదాకా నేను నిద్రపోవడం. ఈడు కూడా అదే పరిస్థితి. తీసుకెళ్ళి ఎక్కడన్నా చేసేద్దామన్న ఆలోచనే వాడి దృష్టిలో ఉండిపోయింది. ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్త. అది ఎక్కడో జరగలేదు, నాకు తెలుసు. నాకు తెలిసిన కాడే నాకే ఫోన్ చేసి చెప్తే నేనే వాళ్ళకి ప్రే చేసి ఇది చేసేది. ఈరోజు నీవు నేను కూడా ఇలాంటి స్నేహితులను కానీ స్నేహితులను కానీ ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మి నీ ఇంటిలోకి ఎవరిని కూడా ఎంటర్ కానియకు. నీ సెల్ఫ్ విషయాలు వాళ్ళు రాకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది మోసం. జరుగుతున్నదేదో నీకు తెలియదు, భార్యకే తెలీదు ఏం జరుగుతుందో. దేవునికి స్తోత్రం. తల్లికే తెలియదు ఏం జరుగుతుందో, చెల్లికే తెలియదు ఏం జరుగుతుందో. ఆమె మీద ఈమె కోపం, ఈమె మీద ఆమె కోపం, ఆయన మీద ఈయన కోపం, ఈయన మీద ఆయన కోపం, ఒకరి మీద ఒకరి కోపం, కొడుకుకి వీళ్ళందరంటే కోపం. ఇలాంటి భయంకరమైన స్థితి ఆ ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు అదే స్నేహితుడు చివరికి వీడిని కూడా ఏదైనా చేయాలి, చేసి ఆ యొక్క విధానం నేను తీసేసుకోవాలి అనే ఒక కోరిక. ఈరోజు నా సహోదరి సహోదరుడా, ఇవి
ముఖ్య స్నేహితుడిని నమ్మకూడదని ఆఖరి దినాల్లో దేవుని వాక్యం చెప్తుంది. కౌగిటిలో నీ భార్య దగ్గర కూడా నీ నోరు తెరవకు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాట ఈ ఆఖరి దినాల్లో అక్షరాల ఇది నిజం. ఇవి జరుగుతున్నాయి. మీరు పేపర్ చూడండి, టీవీలు చూడండి, ఏదైనా చూడండి. దేవునికి స్తోత్రం ప్రియులారా. అంతటి భయంకరమైన పరిస్థితులు భూలోకంలో ఇప్పుడున్నాయి. అందుకే జాగ్రత్త పడి మనల్ని మనం సర్చ్ చేసుకుని దేవునితో కలిసి ఉందాం. దేవుడితో మనకి సంబంధం కానీ మనుషులతో ఎంతవరకు సంబంధం? దైవత్వం ఉంటే లేకపోతే అది అక్కర్లేదు. హల్లెలూయా. కనుక ఈరోజు వాక్యం మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. చూడండి 30 చూద్దాం. 30:25. చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు చీమలు బలము లేని జీవులు అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంత బలము లేని ఆటికి అంత జ్ఞానం ఉన్నప్పుడు మరి అందుకే అంటున్నాడు, వాటిని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి అంటున్నాడు. సోమరి చీమలను చూసి నువ్వు బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. ఈరోజు ఆ చీమలను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఈరోజు దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాంటి బుద్ధి మాలిన జీవితాన్ని నుంచి బయటకు రావాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. అలాగే 31:15 చూద్దాం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపాటు చేయును, తన పనికత్తెలకు భత్యము ఏర్పరచును. దేవునికి స్తోత్రం. ఎవరిమే? ఏ సంఘమైతే ఇలా ఉంటుందో ఆ సంఘము ఆశీర్వదించబడతాది, దీవించబడతాది. ప్రతి సంఘము మొట్టమొదట దేవుని స్తోత్రం చీకటితోటే లేవాలి. ఇంకా తెల్లారలేదు, 6 తెల్లారట్లేదు. ఇప్పుడు 6 చీకటిగానే ఉంది. కానీ ఇంకా 6 అవ్వలేదు, 7 అవ్వలేదు అనుకుంటా 8కి లేచి తాయితీగా లేచి నిద్రమత్తులో కథలాడితే లాభం లేదు. ఈరోజు నా సహోదరి, సిగ్గుకరమైన విషయాలు స్త్రీ మాట్లాడకూడదు. ఆమె పెందలిక్కడే లేవాలి. తన ఇంటి వారికి సిద్ధపాటు చేయవలసిన భత్యమేంటో దేవునికి స్తోత్రం ప్రియులారు. కొంతమంది రొట్టు ముక్కలు ఇచ్చి పంపుతారు పిల్లల్ని. లేకపోతే యాండి అక్కడ ఏదైనా కొనేసి బేకరీలో ఇచ్చేయండి తినేతాడు పిల్లోడు. ఇలాంటి చెడ్డ బుద్ధులు మనవి. లేకపోతే రాత్రిగాడు ఏదో తయారు చేసేసుకుని పొద్దునకేదో తినేసి వెళ్ళిపోయి ఏదో ఒకటి. ఇలాంటివి సోమరితనానికి, నీ దరిద్రతకు సూచన. లోకములో కూడా తెల్లవారుజామునే ఒక స్త్రీ లేవాలి. పూర్వకాలం అయితే స్త్రీ ఎప్పుడు లేవాలి? ఇప్పుడు పాపం నవ్వేడే స్టైలు. ఫ్రిడ్జ్లో పెట్టేసి బయటకు తీసుకొచ్చేసి వేడి చేసేసుకుని తినేసుకుని వెళ్ళిపోండి అంటాం. ఎంత అవమానకరమైన పనులు చేస్తున్నాం. ఈరోజు క్రైస్తవుడు గతిలాగా అయ్యింది. ఇందుకే ఇల్లు కూడా దరిద్రమే. వాళ్ళ ఇల్లు కూడా దరిద్రమే. వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండదు. ఎప్పుడు దరిద్రమే, ఎప్పుడు అప్పులే, ఎప్పుడు దరిద్ర బ్రతుకు. ఈ బ్రతుకులు మార్చాలి. ఇప్పుడు నువ్వు మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకోకపోతే ఆత్మీయతలోనూ పడిపోతావు, శారీరకంగా కూడా పడిపోతావు. 2 రకాలుగా నీ జీవితం నాశనం కాబోతుంది. అందుకే చురుకుగా ఉండాలి. దేవునికి స్తోత్రం ప్రియులారు. టిఫిన్ ఎన్ని గంటలు చేస్తారో తెలుసా? కొంతమంది 10 గంటలకి. అప్పుడు చేసి 10 గంటలకి తాయితీగా తింటారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది చాలా అవమానకరం. మా ఇంటికి రండి, 6:30, 7 లోపులే నాకు వంటలు అయిపోతాయి, టిఫిన్లు అయిపోతాయి, మొత్తం అయిపోతాయి. ఎవ్రీథింగ్ లోపులే. మీరు వచ్చి మా ఇంట్లో చూడండి. ఇప్పటికీ కూడా నేను ఇప్పటికీ కూడా అలాగే ఉంటాను. ఇప్పటికీ నా జీవితంలో మనం చెప్తున్నాను కదా, 3 గంటలకే మొదలెడతాయి నాకు 4 కోడి పుంజులు. కుయ్యం. నేను ఇంకెప్పుడు అయిపోయింది బాబోయ్, ఏంటి ఇంత లేట్ లెగిస్తానని వెళ్ళి చూస్తే 3 గంటలు అవుతుంది. ఓ నాయన 3 అయ్యిందని ఇంక మళ్ళీ వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుని అది చేసుకుని ఇది చేసుకుని ఇక నాకు నిద్ర.
ఆ ప్రార్థన ముగిసాకి మళ్ళీ బయటకు వస్తాను. ఈరోజు నా సహోదరి, నువ్వు చురుగ్గుంటే నీ ఇల్లంతా చురుగ్గా ఉంటుంది. నీ ఇల్లంతా చురుగ్గా ఉండాలి అంటే, నీవు కూడా ఆశీర్వదించబడాలి అంటే నిశ్చయముగా దేవుని మాట నువ్వు వినాలి. అందుకే ఆమె ఎప్పుడు లేస్తుంది? చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము తన ఇంటి వారికి భోజనము సిద్ధపాటు చేస్తుంది. తన పనికెత్తెలకి బత్యము ఏర్పాటు చేస్తుంది. ఈరోజు నా సహోదరి, నీవు నేను కూడా దేవుని కొరకు జీవించాల్సి వస్తే ఇప్పుడు వాళ్ళ కొరకు వాక్యాన్ని కూడా సిద్ధపాటు చేస్తుంది. అక్కడ పనిచేసే వారికి వాక్యం రెడీ పెట్టుకుంటుంది, అన్ని సిద్ధపాటు చేస్తుంది. పిలవగానే గన్మంటూ వెళ్ళిపోయి వాక్యాన్ని వారికి బోధించగలుగుతుంది. కొంతమంది అప్పుడు బయలుదేరతారు, ఇంకా 5 నిమిషాలు ఉంది, అమ్మా 5 నిమిషాలేనా, అయ్య బాబాయ్ వాక్యాన్ని సిద్ధపడలేదు, అమ్మో అంటుంటాం. దేవునికి స్తోత్రం ప్రియులారా, అది పద్ధతి కాదు. నువ్వు వాక్యానికి సిద్ధపడి దేవుని సన్నిధిలో మొట్టమొదట మొర పెట్టాల్సిన బాధ్యత ఉంది. ప్రసంగి 4:5 చూద్దాం. ప్రసంగి 4:5. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసమును భక్షించును. శ్రమయు గాలికైన యత్నములను 2 చేతుల నిండా ఉండుట కంటే ఒక చేతి నిండా. బుద్ధిహీనుడు చేతులు ముడుచుకొని తన మాంసాన్ని భక్షిస్తాడు. వీడు బుద్ధిహీనుడు, వీడికి జ్ఞానము లేదు, తన మాంసాన్ని తనే తింటున్నాడు. ఈరోజు నా సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని నీ అంతటే నువ్వు నాశనం చేసుకుంటున్నావు. అందుకే వాక్యం ఈరోజు అంటుంది, నీకు నువ్వు నాశనం కాకుండా నువ్వు జ్ఞానవంతుడు కావాలని వాక్యం చెప్తుంది. రోమా 12:11 చూద్దాం. రోమా 12:11. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? ఆత్మ విషయంలో మాంద్యులు కాక మాంజులు కాక ఆత్మయందు తీవ్రత కలిగి. మనం దేని యందు తీవ్రత కలిగి ఉంటాం? లోకంలో తీవ్రత చాలాను. ఏదన్నా సంగతి తెలియగానే 100 మందిని పిలుచుకుంటాం, ఒరే రండిరా, ఓ అమ్మ రండి 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 అని అందరికీ పంచుకుంటాం. పంచుకున్నది కొన్ని రోజులకి ఏమవుతుంది? ఎస్ అవుతుంది. ఆ పంచిందే ఒకరోజు నిజమవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండండి అని ఇక్కడ అదే అంటున్నాడు. ఆసక్తి కలిగి దేవునిలో ఉండు, నీవు మత్తుడివి కావద్దు అంటున్నాడు. దైవత్వములో మత్తుడు అయినప్పుడు లోకత్వములో నీ కళ్ళు తెరవబడతాయి. దైవత్వములో నీ కన్నులు, దేవునికి స్తోత్రం ప్రియులారా, తెరవబడితే లోకత్వములో నీ కన్నులు మూసుకుంటాయి. అందుకే ఇవన్నీ కూడా దేవుడు మనకి కలిగించిన ప్రతి దాన్ని కూడా సాక్షులుగా నిలబెట్టడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. దేవునికి స్తోత్రం ప్రియులారా. చూడండి మళ్ళీ ఒక్కసారి. ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువుని సేవించండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనకి నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా అప్పుడు మన ఆత్మ ఇంకా బలంగా పని చేయాలి. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని దగ్గర. ఈరోజు ప్రార్థనా జీవితం తగ్గిపోయింది జనాల్లో. అందుకే ఆఖరి దినాల్లో భూమి మీద నేను విశ్వాసం, దేవుని దగ్గరికి వెళ్ళటలేదు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనుషుల దగ్గరికి వెళ్తున్నాం. ఆ మనుషుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మనుషులు దాన్ని నిన్ను తేడాగా తీసుకుని, దాన్ని నిన్ను లోకుగా తీసుకుని రేపొద్దున్న అది నేను కరెక్ట్ చేస్తారు. అందుకని జాగ్రత్త కలిగి ఉండాలా. ప్రతి దానికి జ్ఞానం చాలా అవసరం. అందుకే సామెతలు చదవండి అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మనలో తీవ్రత పెరగాలి. ఏదన్నా ఒక సంఘటన జరుగుతుంటే వెంటనే దేవుని దగ్గరికి రావాలి. జవాబు వచ్చే వరకు కూడా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు మనకి వెంటనే జవాబిచ్చి తన మహిమను కనుపరుచుకుంటాడు. దేవునికి స్తోత్రం. 49 ఆదికాండం 15వ వచనం చూద్దాం. 49 ఆదికాండం 15వ వచనం చూద్దాం.
అతడు విశ్రాంతి మంచిదొకటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూచెను గనుక 14 చూస్తే తెలుస్తుంది. ఇస్సాకారు రెండు తొట్ల మధ్యన పండుకొని ఉన్న బలమైన గర్భము అతడు విశ్రాంతి మంచిదనుటయు ఆ భూమి రమ్యమైనదొకటయు చూచెను గనుక అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు ఎవరు ఇస్సాకారు ఏం చేశాడు? వెట్టి చేసేటటువంటి దాసుడుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇది బాగుందనుకుంటున్నాడు, ఇది సుఖంగా ఉందనుకున్నాడు. ఏంటి, ఏదో టైంలో లేసో ఏదో టైంలో పని చేసుకుని మళ్ళీ వెళ్ళొచ్చులే ఇంటికని ఈ వెట్టి పని, లౌకికమైన వెట్టి పని, ఇది లోక సంబంధమైనది, ఇది బాగుంది అనుకుంటున్నాడు. దీనిలో జీతం బాగా వస్తుంది అనుకుంటున్నాడు, దీనిలో మనకి లాభం వస్తుంది అనుకున్నాడు, మంచిగా ఉంది, ఈ లోకం చాలా బాగుంది అనుకుంటున్నాడు. అనుకుని లోకములో వెట్టి పని చేస్తున్నాడు. ఈరోజు నా సహోదరి, ఆత్మీయ జీవితంలో నువ్వు సోమరి వాడివైతే లోకములో నువ్వు వెట్టివాడి అవుతున్నావు. లోక సంతోషాన్ని, లోక ఆనందాన్ని చూసి ఇది బాగుంది అనుకున్నట్టయితే నిశ్చయముగా నీ జీవితము వెట్టి జీవితముగా మారబోతుందని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవునికి స్తోత్రం. చూడండి 9వ అధ్యాయం 25-26 వచనాలు చూద్దాం. 9, 25, 26 వచనాలు. కానాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అనేను. మరియు అతడు షేము దేవుడని యెహోవా స్తుతింపబడిన కాక. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఏమయ్యాడు ఇతను? శపించబడ్డాడు. ఎవరైతే దేవుని పని వదులుకొని లౌకికమైన వెట్టి పనికి దాసుడు అవుతాడో వాడు శాపగ్రస్తుడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని కన్నా గొప్పది మరేమీ లేదు మన జీవితంలో. అందుకే వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్న తర్వాత ఏమంటున్నాడు? మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక. కానాను అతనికి దాసుడగును. షేముకి కూడా ఏమైపోయాడు? అతను దాసుడుగా మారిపోయాడు. వాడు ఏమన్నా పెడితే తిందాం అనుకుంటున్నాడు కానీ తాను ఇతరులకు పెడదామని మాత్రము అనుకోవటం లేదు. ఎవరన్నా పెడితే కూర్చొని తిందాం అనుకుంటున్నారు. ఈరోజు నా సహోదరి, ఈ వెట్టి జీవితాన్ని వదిలి దేవుని వైపు తిరగాలని దేవుడు నిన్ను నన్ను కూడా కోరుకుంటూ వస్తున్నాడు. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 48, 50 వచనాలు చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 48, 50. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇక్కడ? అయితే దుష్టుడైన ఒక దాసుడు ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో త్రాగుచూ ఉండేను. ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటై ఉండును. కనుక జాగ్రత్త. మన తోటి దాసులను వారిని దూషించడానికి మనకు అర్హత లేదు. దాన్ని దేవునితోనే సరిచూసుకోవాలి. దేవునితోనే ఆ విషయాలు మాట్లాడాలి. అందుకే వీడు కూడా ఏం చేస్తున్నాడు? తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తాగుబోతులు, వీడంటే లౌకికస్తులు, వీళ్ళు లోకాశల్లో తిరిగేటటువంటి వీరితో ఏం చేస్తున్నాడు? హాయిగా తింటాం, తాగుతాం, ఎంజాయ్ చేయటం, అక్కడ గంతు, ఇక్కడ గంతు, ఈ గంతు, ఆ గంతు. దయచేసి ఆత్మీయ జీవితాన్ని లోకపు వెట్టి పనులకు మీరు వినియోగించుకోవద్దు. లోకస్తులతో మీరు పాలు పంపులు పొందొద్దు. మీరు గడపవలసినది దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఉండి దేవుని దగ్గర మొరపెట్టి దేవుని దగ్గర నేర్చుకుని అనేక మందికి మనమేం చేయాలి? ప్రకటన చేయాలి. ఏలుబడి, దాన్ని ఏలుబడి అంటాం. వాళ్ళ కింద పని చేస్తే వెట్టివాడు అంటాం. ఈరోజు ఒక వాక్యమును ఇతరులకు చెప్తున్నావు అంటే విన్నవాడు, చెప్పినవాడికి ఎవరు?
దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను వెట్టివాడిగా దేవుడు చేయలేదు. ఆ తలాంతు తీసుకొని దాన్ని దాయొద్దు, లోకానికి వినియోగించుకోవద్దు, దాన్ని లోకస్తుల కొరకు నువ్వు వాడుకోవద్దు. దాన్ని నువ్వు వాడుకోవలసింది దేవునికని వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ చూద్దాం, లూకా 21:34 వచనం ఏముందో చూద్దాం. లూకా 21:34. మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఇంటున్నాడు, తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఇవన్నీ మనం విడిచిపెట్టేయాలి. దేవుని ప్రజలము దీనికి మనము దాసులుగా ఉండకూడదు. తిండికి దాసులుగా ఉండకూడదు, ఐహిక విచారాలకు దాసులుగా ఉండకూడదు, నిద్ర మత్తుకి దాసులుగా, లోక మత్తుకి దాసులుగా ఉండకూడదు. చురుకుగా ఉండి దేవుని పని కొనసాగించినట్లయితే దేవుడు మనల్ని దీవించి మన కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. మన ఆత్మీయ జీవితంలో గొప్ప మేలు దేవుడు మనకిచ్చి స్థిరపరచబోతున్నానని వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా మార్కు సువార్త 13:33 నుంచి చూసి ముగించుకుందాం. మార్కు సువార్త. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము ఉండును. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకేనే దేవుడు మాటి మాటికి మనకి జాగ్రత్తను తెలియపరుస్తున్నాడు. ఈ రోజు మనము జాగ్రత్త పడి దేవుని సన్నిధిలో మన జీవితాన్ని మనం కాసుకోవాలి. ఇది చివరి దినాలు. ఎప్పుడు నీకేం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. సడన్ గా విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. అవి మనం ఊహించినవి కాదు, ఆలోచించినవి కాదు. దేవునికి స్తోత్రం. మనకి తెలియకుండానే శత్రువు మన మీద పని సాగిస్తుంది. కనుక మనం శత్రుని జయించేటంత శక్తి మనకు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాక్యాన్ని దీవించమని ప్రతి ఒక్కరూ మోకరిద్దాం.